ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆగస్టు 13, 14, 15 తేదీల్లో ఈ రాశి వారికి ఒక సమాచారం అందబోతుంది. ఆ సమాచారం ఏ విధంగా ఉంటుందంటే, వీరి జీవితంలో చాలా కాలంగా పడ్డ కష్టాలకు ఇప్పుడు ఒక సంతోషమైన వార్త వినడం వలన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు పూర్తిగా తొలగిపోతాయి. ప్రేమలో ఇబ్బందిలో ఉన్నవారికి ప్రేమ సక్సెస్ అవ్వడం, అలాగే ప్రేమలో అపార్థం చేసుకున్న వారు వారి తప్పు తెలుసుకొని సింహరాశి వ్యక్తి దగ్గరికి రావడం, వీరిని క్షమాపణ అడగడం లేదా వీరిని పూర్తిగా అర్థం చేసుకొని వీరి ప్రేమను కోరడం అనేది జరుగుతుంది. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహదోష నివారణ చేయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కాబట్టి మీరు తప్పకుండా ఎలాంటి సమస్య ఉన్నా కూడా గురువుగారికి కాల్ చేయండి. ఈ 3 రోజులు చాలా ప్రత్యేకమైనవి. మీరు ఊహించని విధంగా మీరు చేసే పనుల్లో చాలా విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలతో ఆర్థిక లాభాలు వస్తాయి. కాబట్టి ఈ 3 రోజులు ఈ విషయంలో మీరు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఈ 3 రోజుల్లో ఒక మహా అద్భుతం జరగబోతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుండి చూస్తున్న ఒక పని పూర్తి కావడం లేదు, ఒక వ్యక్తి నుండి సమాచారం అందడం లేదు అనుకునే వారికి ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో అందుతుంది. మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ పొందడంతో పాటు ఆర్థిక లాభాలు రావడం, ఆర్థిక నష్టాలు తొలగిపోయి అప్పుల బాధ నుండి విముక్తి కలగడం అనేది జరుగుతుంది. కొంతమంది బంధువుల నుండి ఒక శుభవార్త వస్తుంది. వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశాలు, ఒక మంచి బంధం ముడిపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమలో చాలా కాలంగా బాధపడుతున్నవారు లేదా చిన్న చిన్న సమస్యలే పెద్దగా మారిన సమయంలో ఈ రాశి వారికి ఇప్పుడు ఈ సమయం అనుకూలంగా మారబోతుంది. ప్రేమలో ఇబ్బందులుగా ఉన్నవారు, ప్రేమలో అపార్థాలు చేసుకున్నవారు ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకొని తమ భాగస్వామికి క్షమాపణ అడగడం లేదా వారి దగ్గరికి చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రేమలో చాలా కాలంగా కోపాలు తాపాలు ఉన్నట్లయితే వాటన్నింటికి ఇప్పుడు ముగింపు పలుకుతుంది. పోయిన పనులు మళ్ళీ కదలడం, చేతికి రావాల్సిన డబ్బు చాలా కాలంగా మీకు రాకపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వార్త వింటారు. ఆ వార్త పరిమాణం ఏ విధంగా ఉంటుందంటే, కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటే మీరు చూసి ఆనందించడానికి చాలా ముందుగా ఉంటారు. కాబట్టి సింహరాశి వ్యక్తులు ఎలా కోరుతారంటే, నేను బాగుండాలి, నాతో పాటు ఇతరులు కూడా బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ రాశి వారు ఇతరుల సంతోషంలోనే వీరి సంతోషం వెతుక్కుంటారు. ఇంకా మీరు వదిలేసిన పని కూడా ఇప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ పని పూర్తయిన తర్వాత మీరు చేసే ప్రతి పనిలో లాభాలు వస్తాయి. మీ జీవితంలో మంచితనాన్ని చాలామంది బలహీనంగా అనుకుంటున్నారు. మీరు ఎంత సహనంతో ఉంటారో అంత కోపం కూడా ఉంటుంది. కాబట్టి వీరు సహనంతో ఉన్నప్పుడు వీరు చేతగాని వారు అనుకుంటారు. గంభీరంగా కనిపించినప్పుడు వీరికి చాలా పొగరు అనుకుంటారు. కానీ వీరు ఏ విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా ఉంటున్నారు అని తెలుసుకోలేరు. రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. ఒక్కసారి ప్రేమలో పడ్డారంటే వారే జీవితం మొత్తం వారినే ప్రేమిస్తారు. కానీ ఈ రాశి వారిని చాలామంది మోసం చేస్తారు. ఎందుకంటే వీరు నిజాయితీగా ఉండడం కొంతమందికి నచ్చకపోవచ్చు, మరికొంతమందికి ఇచ్చినా కూడా చాలా కాలంగా వీరి బంధాన్ని సాగించారు. ఎందుకంటే ఈ రాశివారు ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కొంతమందికి మనసు బాధ కలిగించవచ్చు, కానీ దానిలో నిజం మాత్రమే ఉంటుంది. అలాగే ఎవరినైనా ప్రేమించారంటే అస్సలు వదులుకోరు, లేదా ద్వేషించారంటే వారి దగ్గరికి ఎప్పటికీ వెళ్ళరు, వీరి దగ్గరికి ఎప్పటికీ రానివ్వరు. అలాగే కొన్ని విషయాలలో వీరి నిశ్శబ్దం కొంతమంది భయం అనుకున్నారు, కానీ మౌనంగా ఉండడం వలన పెద్ద గొడవలు జరగవు అనని వీరు అనుకుంటారు. కానీ ఇతరులు వీరి చేతకనితనం అనుకుంటున్నారు. చిన్నప్పటి నుండి మీరు కొన్ని కష్టాలను ఎదుర్కొన్నారు. కుటుంబం కోసం చాలా కష్టపడ్డారు. కుటుంబంలో ఇతరుల కన్నా మీరు బాధ్యతలు
ఎక్కువగా తీసుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి చిన్నప్పటి నుండి ఎన్నో బాధ్యతలు తీసుకొని ఇప్పుడు ఈ రాశి వారికి కష్టం అలవాటు అయ్యింది. మీ మనసులోని బాధ ఎవ్వరికీ బయటకి చెప్పరు. అలాగే రాత్రుల్లో ఒంటరిగా కూర్చొని బాధపడతారు, కానీ ఇతరులకు బాధపడ్డట్టు మాత్రం అస్సలు కనిపించరు. ఎందుకంటే ఈ రాశివారు అందరిలో గొప్పగా కనిపించాలని అనుకుంటారు. ఆ గొప్పతనం కూడా ఎందుకంటే వీలైనంత వరకు అందరికీ సహాయం చేయాలి, కానీ ఎవరో సహాయం చేయడానికి వస్తారు అనని అస్సలు ఎదురు చూడకూడదు అని వీరి మనసులో ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి బాధ చెప్పుకోరు. శుభ సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం. ఆ మార్పులు ఏ విధంగా వస్తాయని కూడా తెలుసుకుందాం. ఒక వ్యక్తికి కలలో కానీ ఏదైనా ఆలోచన విధంలో ఒక పాత ఆలయం కనిపించడం కానీ ఒక ఋషి కనిపించడం కానీ జరిగినట్లయితే సింహరాశి వ్యక్తికి ఈ విధంగా కనిపించినట్లయితే వీరి అదృష్టం ఏ విధంగా వస్తుందంటే మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దానిని దాటించగలిగే శక్తి వీరికి ఉంటుంది. మంచి తెలివితో ఉంటారు. మంచి స్పందనతో ఉండడంతో పాటు ఆర్థిక లాభం ఏ రూపంలోనైనా వస్తుందని అర్థం. మనం తెలుసుకుందాం. ఆ రహస్యం ఏమిటంటే సింహరాశి వ్యక్తి ఇంటి ముందరికి ఒక నల్ల కుక్క ప్రతిరోజు వస్తుంది. ఆ నల్ల కుక్క రావడం, మీ ముందు ఉండడం లేదా మీ గడపలోకి వచ్చి తిరిగి వెళ్ళడం అనేది జరుగుతుంది. అది ఒక కాలభైరవుడు మాత్రమే. కాలభైరవుడు మీకు ఏ విధంగా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ఒక ఛాన్స్ అనేది ఇస్తున్నాడు. అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. నల్ల కుక్కకు కానీ పూర్తిగా గోధుమ రంగులో ఉన్న కుక్కకు కానీ మీరు ప్రతిరోజు ఆహారం పెట్టినట్లయితే లేదా గురువారం శనివారం ఒక రొట్టె ముక్క పెట్టండి. ఇలా చేయడం వలన వారి విశ్వాసం ఏ విధంగా ఉంటుందంటే మీపై ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది. కుక్క దీవెనలు మీకు చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు ఆ కాలభైరవుడి దీవెనలు కావాలనుకుంటే ఇలా ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకు అదృష్టం వెళ్ళింది ఇప్పుడు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కొన్ని ప్రదేశాలకు వెళ్ళగానే మీకు ఇంతకుముందే ఈ ప్రదేశాన్ని చూశాను, ఇదంతా నేను నడిచాను అన్నట్లు అనిపిస్తుంది. అది కర్మఫలం. గతంలో మీరు వెళ్ళవచ్చు లేదా ఇంతకుముందే మీరు ఊహించకుండా ఆ ప్రదేశాన్ని చూసినట్లు అనిపించవచ్చు. అది మీకు పూర్వజన్మ సుకృతం. కాబట్టి మీరు ఏ విధంగా ఉంటున్నారు, గతంలో ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఎలాంటి మంచి చేస్తున్నారు అని విభజించినట్లయితే మీకు ఏ విధంగా కలిసి వస్తుందో పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా వ్యాపారం, ఉద్యోగం అంతా అనుకూలంగా ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. ప్రేమలో అపార్థాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి కూడా ఆ వృత్తి అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. మంచి స్నేహితులు పరిచయం అవుతారు. కానీ ఈ రాశి వారికి అతిగా స్నేహితులు ఉంటే కూడా చాలా ప్రమాదం. ఉన్నంతవరకే స్నేహంతో ఏ విధంగా ఉండాలి, స్నేహంలో ఎంతవరకు సమయం గడపాలని మాత్రమే ఆలోచించి ముందడుగు వేయండి.